ఈ రోజుల్లో డయాబెటిస్ లేదా మధుమేహం అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం ద్వారా డయాబెటిస్ను నియంత్రించవచ్చు. ఈ వీడియోలో డయాబెటిస్ను అదుపులో ఉంచే 10 రకాల ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. ఈ ఆహార పదార్థాలు మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెంతులు డయాబెటిస్ను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగటం లేదా మెంతి గింజలను కూరలు, సలాడ్లలో ఉపయోగించటం మంచిది. దాల్చిన చెక్క, సినమన్. దాల్చిన చెక్క ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మీరు మీ టీ లేదా కాఫీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కలుపుకోవచ్చు లేదా మీ ఆహారంలో కూడా ఉపయోగించవచ్చు. వేప, నీమ్. వేప ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వేప ఆకులను నమిలి తినటం లేదా వేపాకుల రసాన్ని తాగటం మంచిది. ఉసిరి, ఆమ్లా. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఉసిరి రసం తాగటం లేదా ఉసిరిని పచ్చడి, ఊరగాయ రూపంలో తీసుకోవటం మంచిది. కాకరకాయ, బిటగార్డ్. కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది. కాకరకాయ రసం తాగడం లేదా కాకరకాయ కూర తినటం మంచిది. అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్. అవిసె గింజల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అవిసె గింజలను పొడి చేసి మీ ఆహారంలో కలుపుకోవచ్చు. బ్రాకలీ. బ్రాకలీలో ఫైబర్, విటమిన్ సి, క్రోమియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. బ్రాకలీని ఉడికించి లేదా సలాడ్లలో ఉపయోగించవచ్చు. ఆకుకూరలు, లీఫీ గ్రీన్స్. ఆకుకూరల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పాలకూర, బచ్చలి కూర, మెంతికూర వంటి ఆకుకూరలను మీ ఆహారంలో చేర్చుకోండి. నట్స్. బాదం, వాల్నట్స్, పిస్తా వంటి నట్స్లో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. నట్స్ను స్నాక్స్గా తీసుకోవచ్చు. చియా గింజలు, చియా సీడ్స్. చియా గింజల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. చియా గింజలను నీటిలో నానబెట్టి తాగటం లేదా మీ ఆహారంలో కలుపుకోవటం మంచిది. ఈ ఆహార పదార్థాలు డయాబెటిస్ను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.